హనుమకొండ నయీం నగర్ లోని తేజస్వి స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న జయంతవర్ధన్ అనుమానాస్పద మృతి చెందాడు. రోజులాగే ఉదయం స్కూల్లోకి వెళ్లిన జయంతవర్ధన్ మధ్యాహ్నం అకస్మాత్తుగా మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు స్కూల్ యాజమాన్యం సమాచారం ఇవ్వడం జరిగింది. బాలుడు ముక్కు నుంచి రక్త మానవాళ్లు ఉన్నాయంటున్న తల్లిదండ్రులు కొట్టి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పలు విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ ముందు నిరసనకు దిగారు. మాట్లాడింది లేదు. ఆ అబ్బాయి చనిపో ఆ అబ్బాయికి కింద పడిపోవడంతో అబ్బాయిని తీసుకొచ్చి అక్కడ నుండి జయంతవర్ధన్ అతను 10th క్లాస్ చదువుతున్నాడు. చాలా యాక్టివ్ పర్సన్. మార్నింగ్ కూడా సైకిల్ మీద వచ్చిండు స్కూల్కి. అతనికి ఏం ఇష్యూస్ లేదు. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ఇష్యూ లేదు. అలాంటిది సడన్గా ఫిట్స్ అని చెప్పారు. కాల్ చేశారు 11:20 కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు మాకు ఇంటిమేట్ చేయాలి కదా, ఏ హాస్పిటల్ తీసుకున్నాం ఏం చేస్తున్నాం అనేది ఏమీ చేయలేదు. డైరెక్ట్ శరణ్యాకి తీసుకెళ్ళారు, వేశారు. శరణ్య నుంచి మ్యాక్స్ కేర్ తీసుకెళ్ళి అక్కడ చనిపోయింది అని చెప్పేసి డైరెక్ట్ మాకు. అంటే ఇంతకుముందు తనకు ఫిట్స్ అసలు ఇంతకుముందు ఎప్పుడు అతను ఫిట్స్ కానీ ఏది లేదు. ఏది అంటే ఏది లేదు. చాలా యాక్టివ్ పర్సన్. వాళ్ళ ఎవరినన్నా అడగండి, వాళ్ళ ఫ్రెండ్స్ని అడగండి, ఎవరినన్నా అడగండి, చాలా యాక్టివ్. అసలు ఇక్కడ గ్రౌండ్లో పడిపోతే అది ఫిట్సే కాదు, పిల్లల పక్కన ఉన్న పిల్లలకు కూడా తెలుసు అది ఫిట్స్ కాదని. టీచర్స్కి తెలియదు. టీచర్స్ ఫిట్స్ అని చేతుల కాళ్ళు రబ్ చేసుకుంటూ కూర్చున్నారు. ఇక్కడ రబ్ చేసి లోపల కూర్చోబెట్టి లోపల 5 to 10 minutes రబ్ చేసి అంత నెగ్లిజెన్స్ ఎందుకు? ఇంత పెద్ద స్కూల్ అయ్యింది, ఒక్క డాక్టర్, ఒక సిస్టర్, ఒక కాంపౌండర్ని పెట్టుకోలేరా? మీరు ఏం కావాలనుకుంటున్నారు? మాకు ఎగ్జాక్ట్ ఏం కొట్టిల్లా లేకపోతే ఏం చేసిందో మాకు అర్థం కావట్లేదు కదా. అది కంప్లీట్ మాకు మేనేజ్మెంట్ వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అది కూడా చేయట్లేదు. వాళ్ళు తప్పించుకుంటున్నారు. అంటే పడిపోయిన తర్వాత ఎంతసేపటికి హాస్పిటల్ తీసుకుపోయారా? సీసీ ఫుటేజెస్ టైమింగ్స్ కూడా సేమ్ లేవండి. ఒకసారి ఒక దాంట్లో ఒక 5 minutes ఫాస్ట్ ఉంది, ఒక దాంట్లో 5 minutes లో. మళ్ళీ ఒక హాఫ్ సీసీ ఫుటేజెస్ వరకు 9 minutes కట్ అయింది, పవర్ కట్ అయింది అని చెప్తున్నారు. హాఫ్ ఎట్లా కట్ అయింది? హాఫ్ కట్ అయింది, హాఫ్ ఉంది. మీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు ఇప్పుడు? మాకు కంప్లీట్ చెప్పాలి కదా. అబ్బాయి ఎలా చనిపోయాడు, నెక్స్ట్ ఇంకొక అబ్బాయికి రావద్దు కదా ఇలాంటి సిచ్యువేషన్. వీళ్ళు పెట్టే టార్చర్స్కి. ఇప్పుడు మా అబ్బాయి రాలేడు. ఏ ఊరు? ఇక్కడే కేయూ ఫస్ట్ గేట్ దగ్గర ఉంటారు. తేజస్వి హన్మకొండ నయీం నగర్ బ్రాంచ్ తేజస్వి బ్లాక్ 1లో హర్షవర్ధన్ జయంతవర్ధన్ అనే అబ్బాయి 10th క్లాసు కార్డియాక్ అరెస్ట్ అనే పేరుతో చనిపోయిందని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. మేము విద్యార్థి సంఘాలుగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు, పోలీస్ మిత్రుల సమక్షంలో సీసీ సర్వేలెన్స్ మొత్తం పూర్తిగా చూడడం జరిగింది. ఇక్కడ ఈ పీటీ గారు యాక్టివిటీస్ కోసం గ్రౌండ్లో తీసుకెళ్ళడం జరిగింది. ఈ గ్రౌండ్లోకి వచ్చినప్పుడు దాదాపు 6 రౌండ్లు, పిల్లలు మొత్తం 6 రౌండ్లు ఇక్కడ యాక్టివిటీస్ మన రన్నింగ్ ఇదంతా చేయడం, వామప్ రన్నింగ్ ఇదంతా చేయించడం జరిగింది. ఈ క్రమంలో ఈ జయంతవర్ధన్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ 3 రౌండ్లు వేసిన తర్వాత స్లో కావడం జరిగింది. స్లో అయిపోయి ఆయన రన్నింగ్ చేయడానికి కానీ వామప్ చేయడానికి కానీ ఆయన శరీరం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులు లేవు. అప్పుడన్నా అక్కడ ఉన్నటువంటి పీటీ ఎవరైతే ఉన్నారో దాన్ని గమనించి అబ్బాయిని పక్కకు తీసుకుపోయి హాస్పిటల్కో లేకపోతే ఆయనకు వాటర్ ఇవ్వడమో ఇంకేమైనా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉండే. అట్లుంటే జయంతవర్ధన్ బతికేటువంటి పరిస్థితులు ఉండు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఎగ్జాక్ట్లీ 11:09 జయంతవర్ధన్ వారు కిందికి మీదికి వామప్ చేయించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అందరు విద్యార్థులు చాలా యాక్టివ్గా ఆ పార్టిసిపేట్ అందులో చేయడం జరిగింది. జయంతవర్ధన్ మాత్రం ఆయన బాడీ సహకరిస్తలేదు, కింద కూర్చొని మీదికి లేచేటువంటి పరిస్థితులు లేవు. అప్పుడన్నా అక్కడ ఉన్నటువంటి పీటీ స్పందించి పక్కకు తీసుకుపోయో హాస్పిటల్ తీసుకుపోయో చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే. ఇది వాళ్ళు మిస్ అయ్యిండు, ఇది వాళ్ళు అబ్జర్వ్ చేయలేదు. తీవ్రంగా ఈ యాజమాన్యం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పీటీ కావచ్చు, వాళ్ళు ఆ అబ్బాయిని కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ అబ్బాయిని అక్కడ ఉన్నటువంటి దాన్ని గుర్తించకపోవడం వల్లనే ఇలా జయంతవర్ధన్ చనిపోయిండు అని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం. రెండో అంశం ఏంటంటే 11:09 ఎగ్జాక్ట్లీ కుప్పగూలి కింద పడడం జరిగింది. జరిగిన తర్వాత ఆయనకు పిట్స్ అనుకొని చేతులు నడుస్తున్నాయి. పిట్స్ అంటే ఎట్లుంటుంది అంటే ఇట్లా అవుతుంది.
కానీ ఆయనకు కార్డియాక్ అరెస్ట్ అంటే తీవ్రంగా పీటీ వామప్ చేయించడం వల్ల ఆయన కార్డియాక్ అరెస్ట్ జరిగింది. ఆ కార్డియాక్ అరెస్ట్ జరిగిన తర్వాత వెంటనే సిపిఆర్ చేస్తే జయంతవర్ధన్ బతికేటువంటి పరిస్థితి. ఆ సిపిఆర్ చేయలే, క్లియర్గా మన విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విజువల్స్ కనబడుతున్నది. వాళ్ళు సిపిఆర్ చేయలేదు, వాళ్ళు ఫిట్స్ అనుకొని చేతులు నడిచేటువంటి పరిస్థితులు చేసింది. 11-9 నిమిషాలు కుప్పగోలితే దాదాపు 3 నుంచి 10 నిమిషాలు అక్కడే టైం వేస్ట్ అయింది. మరి అప్పుడన్నా డైరెక్ట్ హాస్పిటల్ తీసుకుపోయాల్సినటువంటి పరిస్థితి ఉండే, కానీ డైరెక్ట్ ఇక్కడికి లోపల తీసుకొచ్చిండు. అక్కడ 10 నుంచి 15 నిమిషాలు టైం రన్నింగ్ అవుట్ అయిపోయిన తర్వాత ఇక చేసేదేం లేక చేతులెత్తి హాస్పిటల్ తీసుకుపోయినటువంటి అంటే చనిపోయిన తర్వాత హాస్పిటల్ తీసుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది అత్యంత దుర్మార్గం. వీళ్ళు చేసిన 4వ తప్పు ఏంటంటే అప్పుడన్నా హాస్పిటల్ తీసుకుపోయే సందర్భంలో పేరెంట్స్కు వాళ్ళ గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి సంబంధం లేకుండా వీళ్ళు తీసుకుపోవడం అనేది చట్ట విరుద్ధము. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. కాబట్టి దీన్ని పురస్కరించుకుని ఖచ్చితంగా ఈ యాజమాన్యం తీవ్రమైనటువంటి ఒత్తిడి వల్లనే జయంతవర్ధన్ చనిపోయిందని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు విద్యాశాఖ తీసుకోవాలి, సిబిఐతో న్యాయ విచారణ చేయించాలి, జయంతవర్ధన్ కుటుంబాన్ని ఆదుకోవాలి, 50 లక్షల ఎస్గ్రేషియా